జై శ్రీరామ్. సుందరకాండ 3వ భాగం. రావణుని అంతఃపురమును చక్కగా వీక్షించగోరిన హనుమంతుడు పుష్పక రథం మీదికి ఎగిరి కూర్చున్నాడు. ఆ అనువైన ప్రదేశం నుండి చూచిన హనుమంతునికి ముత్యములు, వజ్రాలు, సువర్ణం పొదగబడిన స్ఫటిక భూతలం కలిగి పర్వతములు, సాగరములతో సహా సంపూర్ణ భౌగోళిక దృశ్య చిత్రితమైన ఒక విశాలమైన తివాచీ పరుచబడిన ఒక మహామంటపం కనిపించింది. రత్న నిర్మితమైన సోపాన పంక్తులు పై అంతస్తులకు దారి తీస్తున్నాయి. స్వర్ణమయ దీపముల నుండి వెలువడుతున్న కాంతి అసంఖ్యాకమైన విలువైన రత్న మాణిక్యములపై ప్రతిబింబించి మంటపంలోని ప్రతి వస్తు విశేషము మృదువుగా ప్రకాశిస్తోంది. ఈ అద్భుతమైన మహామంటపంలోని ప్రతి ఒక్కటి పంచేంద్రియ ప్రమోదజనకమై వీరాజిల్లుతోంది. అందువలన హనుమంతుడు, ఎక్కడున్నాను నేను? ఇది స్వర్గమా? ఇది పరమోన్నతమైన బ్రహ్మలోకమై ఉండవచ్చును అని ఆశ్చర్యపడసాగాడు. అంతఃపురంలోకి ప్రవేశించిన మీదట హనుమంతుడు ఒక సువిస్తారమైన తివాచి మీద బహువర్ణ శోభితమైన దుస్తులను ధరించి పడుకొని ఉన్న వేలాది మంది సుందర తరుణీమణులను చూశాడు. అర్ధరాత్రి గడిచిపోగా మత్తెక్కించే మదిరా ప్రభావం వలనను, శృంగార వినోదముల చేత అలసినందువలనను వారు గాఢ సుషుప్తిముగ్నులై ఉన్నారు. ఆ లతాంగుల రత్న ఖచ్చితమైన కంకణములు, వడ్డానములు, మంజీరములు దగదగలాడుతున్నప్పటికీ మౌనంగా ఉన్న వనహంసలతోనూ సుప్త భ్రమ రములతోనూ ప్రశాంతంగా ఉన్న పద్మ సరోవరములను తలపిస్తూ ఉన్నాయి. సాయం సంధ్య యొక్క ఆగమనంతో ముడుచుకున్న సౌరభయుత పద్మముల వలె మూసిన నేత్రములతో, బిగబట్టిన పెదవులతో నిద్రిస్తున్న ఆ స్త్రీలపై హనుమంతుడు దృష్టి సారించాడు. ప్రమత్త స్థితిలో ఉన్న ఆ స్త్రీల శిరోజములు ముడి వీడి వారి ఆభరణములు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నర్తిస్తూ సురాపానం చేస్తుండగా వారి నూపురములు ఎక్కడనో పడిపోయాయి. వారి నుదటి తిలకములు చెదిరిపోయాయి. హారములు తెగిపోయాయి. వారి వడ్డానములు జారిపోయాయి. దుస్తులు నలిగిపోయాయి. పుష్పహారములు తెగిపడి తొక్కివేయబడ్డాయి. వారు ఏనుగుల చేత ధ్వంసం చేయబడిన పుష్పలతల వలె కానవచ్చారు. కొందరు స్త్రీలు తమ కంకణ భూషిత హస్తములని తలగడలుగా చేసుకొని నిద్రిస్తుండగా, మరికొందరు తమ సవతుల స్తనములను ఆలంబనం చేస్తున్నారు. ఇంకొందరు వేరొకరి ఒడిలోనూ, ఉదరముల మీదనో, పిరుదుల మీదనో తలలు ఆనించి పడుకున్నారు. మరికొందరు కామమోహితులై ఒకరి చేతులు ఒకరు పెనవేసుకొని పరస్పరం ఆలింగనం చేసుకొని నిద్రిస్తున్నారు. ఈ దృశ్యమును వీక్షించిన హనుమంతుడు, ఇవి ఎవరి అవయవాలు? ఈ హారములు ఎవరివి? ఈ దుస్తులు ఎవరివి? ఈ ఆభరణములు ఎవరివి? అనుకుంటూ ఆశ్చర్యపడ్డాడు. నిజానికి రావణుని సహచరిణులు నిద్రలో సన్నిహితంగా ఎంతగా కలగలిసిపోయారంటే వారిలో ఎవరైనది తెలుసుకోవడం కష్టంగా ఉన్నది. కానీ వారు ఎవరిని సేవిస్తున్నారనే విషయంలో మాత్రం సందేహమునకు తావులేదు. కామమోహితులై అసంఖ్యాకములైన రాజపుత్రికలు, బ్రాహ్మణ, దైత్య, గంధర్వ పుత్రికలు రావణునికి భార్యలైనారు. వారిలో కొందరిని వారి బంధువులను ఓడించిన మీదట రావణుడు అపహరించి తెచ్చాడు. కానీ వారంతా వాంఛామోహితులై ఇష్టపూర్వకంగానే అతడిని స్వీకరించారు. వారిలో అధమజాతులు గాని, వికార రూపులు గాని, అనాగరికులు గాని, అజ్ఞానులు గాని ఎవ్వరూ లేరు. లంకాధీశుడైన రావణుడు వారిలో ఎవరిని గాని అనాదరించలేదు.
వారి నడుమ ఒక స్ఫటిక వేదికపై ఉంచబడి శ్వేత ఛత్రం చేత ఆవరించబడి పుష్ప సమలంకృతమైయున్న శయ్యపై మనోజ్ఞమైన పట్టు పరుపుపై పడుకొని నిద్రిస్తున్న రావణుడిని హనుమంతుడు చూశాడు. రావణుడు ఒకే తలతోనూ 2 చేతులతోనూ కనిపించాడు. ఎందుకంటే యుద్ధంలో మాత్రమే అతడు దశకంఠుడై 20 బాహువులతో తన మహారూపమును ధరిస్తాడు. ఇంద్రుని వజ్రాయుధం, ఐరావత దంతం, మహావిష్ణు చక్రం వంటి అత్యుత్తమ ఆయుధముల వలన ఏర్పడిన అసంఖ్యాకమైన గాయములను కూడా రావణుని దేహంపై ఉండడం హనుమంతుడు గమనించాడు. నల్లని ఛాయ గల రావణుని దేహం చందన చర్చితమై ఉన్నది. విందుతోనూ సురాపానంతోనూ శృంగార కీలితోనూ రాత్రిని గడిపి అలిసిపోయి పడి ఉన్న అతని కర్ణాభరణములు అగ్నివలె మెరుపులు విరజిమ్ముతున్నాయి. శక్తివంతమైన రాజసం ఉట్టిపడుతున్న రావణుని రూపమును చూసి ఒకంత భీతి చెందుతూ హనుమంతుడు అతని వంక గౌరవ భావంతో దృష్టి నడిపాడు. అంతటా హనుమంతుడు పూర్ణచంద్రుని చుట్టి ఉన్న తలతలలాడే తారల మాదిరిగా రావణుని పరివేష్టించి ఉన్న అతని భార్యల వైపు తన దృష్టిని మరలించాడు. వారిలో చాలామంది తమ చేతులను తమ ప్రియతమ నాదునిపై వేసి నిద్రిస్తుండగా, మరికొందరు ముందటి సాయంత్రం వేళ తాము మ్రోగించిన సంగీత పరికరములను ఆలింగనం చేసుకుని ఉన్నారు. ప్రవాహం మధ్యలో తేలియాడుతున్న తరుశాఖను అంటిపెట్టుకున్న తామర పుష్పం వలె సన్నని నడుముగల తరుణి లలామ ఒకతే వీణను కౌగిలించుకొని ఉన్నది. మరొకటి మృదంగమును తన శిశువు వలె ఒడిలో పెట్టుకొని ఉన్నది. వేరొక పూర్ణ స్తనములు గల స్త్రీ చాలా కాలపు ఎడబాటు తర్వాత తిరిగి వచ్చిన తన ప్రియుడిని కౌగిలించుకున్న విధంగా ఒక గిలక తప్పెటను గాఢంగా హత్తుకొని ఉన్నది. తక్కిన తరుణి గణమునకు ఒకంత దూరంగా అపరిమితమైన అలంకరణలతో శోభిల్లుతున్న శయ్యపై రావణుని ప్రీతిపాత్రురాలైన రాణి పసిడి ఛాయగల మండోదరి ఉన్నది. ఆమె యవ్వనమును, సౌందర్యమును, గాంభీర్యమును చూసిన హనుమంతుడు ఈమె సీతయే అనుకున్నాడు. సీతను కనిపెట్టానన్న సంతోషాతిశయంతో హనుమంతుడు చేతులు చరుచుకొని ఆనందంతో గంతులు వేసి తోకను ముద్దిడుకొని ప్రసాద స్తంభములను పైకి క్రిందికి త్రాకి ఒక వానరం మాదిరిగానే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అయితే ఒక క్షణం ఆలోచించిన మీదట ఈమె సీత కాదాలదు, ఇంకెవరో అయి ఉంటుంది. రాముని వియోగంలో సీత భుజించడం గాని నిద్రించడం గాని చేయలేదు. చక్కగా అలంకరించుకోవడం గాని అతడు దేవేంద్రుడే అయినప్పటికీ పరపురుషుని సాంగత్యమును సమ్మతించడం గాని చేయదు. నిజానికి రామునితో పోల్చినప్పుడు దేవతలెంత, ఇక రావణుని వంటి దుష్ట రాక్షసుని గురించి చెప్పేదేముంది అనుకుంటూ ఆమె సీత కాదన్న నిర్ధారణకు వచ్చాడు. తర్వాత హనుమంతుడు రావణుని ప్రసాదంలోనే మిగిలిన భాగములలో ఒక గది నుండి మరొక గదికి సంచరిస్తూ తన అన్వేషణ కొనసాగించాడు. భూరి పరిణామంలో మధ్య మాంసములు నింపి ఉన్న పాత్రల మధ్య నిద్రిస్తున్న వేలాది మంది చంద్రముఖులను చూశాడు. పానపాత్రలు అక్కడ చిందరవందరగా పడి ఉన్నాయి. సీత కోసం అన్వేషిస్తూ ఈ స్త్రీలందరినీ హనుమంతుడు సన్నిహితంగా పరిశీలించవలసి వచ్చినది. అతనిలో ధర్మసందేహములు తలెత్తాయి. వస్త్రాచ్ఛాదన కూడా లేని స్థితిలో నిద్రిస్తున్న పరస్త్రీలను పరికించి చూస్తూ నేను ధర్మసూత్రములను ఉల్లంఘిస్తున్నానేమో, నా గతి ఏమవుతుంది అనుకున్నాడు హనుమంతుడు. అయితే ఒకంత ఆలోచించిన మీదట ఒక కార్యం పుణ్యకార్యము పాపకార్యము నిర్ణయించేది కార్యోద్దేశం మాత్రమే. నా ఏకైక ఉద్దేశం సీతను కనుగొనడం మాత్రమే. కనుక ఈ స్త్రీలను పరికించి చూస్తూ కూడా నేను మనసులో పవిత్రుడినిగానే ఉన్నాను. నేను అన్వేషిస్తున్నది ఒక స్త్రీ కోసమే కనుక స్త్రీ జనం మధ్య కాక ఇంకెక్కడ వెతుకుతాను?
ఇదంతా నేను శ్రీరాముని సేవలోనే చేస్తున్నాను. అందువలన నేను పరస్త్రీలను చూడడం పాపకార్యం కాజాలదు అన్న నిశ్చయానికి వచ్చాడు హనుమంతుడు. రావణుని ప్రసాదంలో కూడా తన అన్వేషణను పూర్తి చేసి సీత జాడను కనిపెట్టలేకపోయిన హనుమంతుడు ఆమె ఇక జీవించి లేదన్న నిర్ధారణకు వచ్చాడు. అతని హృదయం విషణ్ణమైనది. తన రాక కోసం ఉత్సుకతతో నిరీక్షిస్తున్న ఇతర వానరులకు ఏమని చెప్పాలి అని మదనపడ్డాడు. అయితే మొక్కవోని పట్టుదలయే విజయమును సాధించి పెడుతుందని తనకు తాను గుర్తు చేసుకుంటూ హనుమంతుడు తన నిరాశతో పోరాడాడు. అప్పటికి ఉత్తమ ఫలితమునే ఆశిస్తూ ఇంకా మరుగున ఉండిపోయిన స్థలములలో ఆయన వెదకడం సాగించాడు. కానీ లంకా నగరమును పదే పదే గాలించిన హనుమంతుడు పూర్తిగా నిస్పృహ చెందాడు. సీత లంకలో ఉన్నదని సంపాతి నమ్మకంగా చెప్పినప్పటికీ హనుమంతుడు మాత్రం ఎక్కడా ఆమెను కనిపెట్టలేకపోయాడు. ఏమి జరిగి ఉంటుందనే విషయంపై పరి విధముల ఊహించసాగాడు. రావణుడు తనను లంకకు ఎత్తుకొని పోతుండగా బహుశా సీత భయం వలన మరణించిందేమో, బహుశా అతడు రాముని భయం వలన ఆమెను కిందకు పడివేశాడేమో, సీత పెనుగులాడి రావణుని పట్టు నుండి విడిపించుకొని సముద్రంలో పడి ఉంటుంది, లేదా ఆమె తన భార్య కావడానికి తిరస్కరించడంతో రావణుడు ఆమెను భక్షించాడేమో. అంతటా హనుమంతుని ఆలోచనలో తాను రాముని వద్దకు తిరిగి వెళ్ళి తన వైఫల్యమును నివేదిస్తే జరుగగల వినాశకర ఫలితముల వైపు మళ్ళాయి. సీత లేకుంటే రాముడు తన జీవితమును త్యజించడం తథ్యం. ఆ తర్వాత లక్ష్మణుడు కూడా అదే చేస్తాడు. రామలక్ష్మణులు మరణించారని విన్నంతనే భరత శత్రుఘ్నులు తమ జీవితములను అంతం చేసుకుంటారు. నలుగురు పుత్రులు గతించడంతో ముగ్గురు మాతృమూర్తులు సృష్టించి మరణించడం తథ్యం. తాము వైఫల్యం చెందినందువలన అవమాన భారంతో సుగ్రీవుడు, అంగదుడు తదితర వానరులంతా తమ జీవితములను త్యజిస్తారు. అందువలన నేను కిష్కింధ్యకు తిరిగి వెళ్ళకూడదు. నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకోవడమో సన్యాసిగా నా జీవిత శేషమును గడపటమో చేస్తాను అనుకున్నాడు. ఈ చీకటి ఆలోచనల నుండి బయటపడడానికి హనుమంతుడు మనస్సుతో పోరు చేస్తూ నేను రావణుడిని చంపడం మంచిదేమో, లేదా అతడిని రాముని వద్దకు ఈడ్చి తెస్తే రాముడు అతడిని పరమశివునికి నరబలిగా సమర్పించగలుగుతాడు అనుకున్నాడు. లంక యొక్క సమున్నతమైన రక్షక ప్రాకారములో ఒకదానిపై కూర్చున్న హనుమంతుడు అకస్మాత్తుగా నగర పరిసరములలో తాను అంతవరకు అన్వేషించి ఉండని ఒక విశాలమైన అశోక వృక్ష వాటికను కనిపెట్టాడు. తన అన్వేషణను కొనసాగించాలని తీర్మానించుకున్నాడు. ముందుగా రామునికి, లక్ష్మణునికి, ప్రధాన దేవతలకు అంజలి ఘటించాడు. అంతటా రక్షక ప్రాకారం మీద నుండి అశోక వనంలోకి దూకాడు. కొంతసేపు ఆ వనంలో సంచరించిన హనుమంతుడు మరింత స్పష్టంగా చూడడానికే అక్కడున్న ఒక ఎత్తైన వృక్షమును అధిరోహించాడు. ఆ వృక్షాగ్రం నుండి చూసిన హనుమంతునికి సమీపంలోని తామర కొలనులోకి పర్వతంపై నుండి పడుతున్న జలపాతం కనిపించింది. పుష్ప సంభరితమైన వృక్షములతో పరివేష్టించబడి ఈ మనోజ్ఞమైన వనం సీత ఉండడానికి ఖచ్చితంగా తగిన స్థలమని అనిపిస్తోంది. తన ప్రాతస్నానం కోసం, పూజాధికములను నిర్వర్తించడం కోసం సీత అటు వస్తుందన్న ఆశతో హనుమంతుడు వృక్షాగ్రం మీదనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. మరొక దిశగా పరికించిన హనుమంతునికి సమీపంలోని వనంలో 1000 స్తంభములపై నిలిచిన ఒక సమున్నతమైన దేవాలయం గోచరించింది. ఆ దేవాలయమునకు ఎదురుగా మలినమై జీర్ణమై చక్కని పసుపు రంగు గల ఏకైక వస్త్రమును ధరించి ఉన్న ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. ఆమె ఉపవాసం వలన కృషించినట్లు కనిపిస్తోంది. తన మనోవ్యధ కారణంగా పదే పదే భారంగా నిట్టూర్పులు విడుస్తోంది. వ్యాకులతను, అలసటను ప్రదర్శిస్తూ ఆమె ముఖం అశ్రుసిక్తమై ఉన్నప్పటికీ ఒక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది.
ధూమం చేత ఆవరించబడిన అగ్నివలే అనేక మంది రాక్షస స్త్రీల చేత ఆమె పరివేషించబడి ఉన్నది. గతంలో రావణుని చేత ఎత్తుకొని పోబడుతూ తనకు కనిపించిన స్త్రీ ఆమెయేనని హనుమంతుడు గుర్తుపట్టాడు. అలాగే ఆమె ధరించిన ఆభరణములు రాముడు ఇచ్చిన వివరములతో పొలిపోలి ఉండడం కనిపెట్టాడు. ఆమె యొక్క పూర్ణ చంద్రాననమును, ఆకర్షణీయమైన కనుబొమ్మలను, పూర్ణ స్తనములను, లేత ఎరుపు రంగు పెదవులను, సన్నని నడుమును, పద్మదళాయత నయనములను, కోమలమైన సమవిభక్తమైన అంగములను పరికించి చూసి ఆమె సీతయేనన్న నిర్ధారణకు వచ్చాడు. రతీదేవిని బోలిన లావణ్యవతి అయి ఉండి కూడా తపస్సాధనలు చేస్తున్న ఒక తపస్విని వలె ఆమె నేలపై కూర్చొని ఉన్నది. అత్యంత మహానీయురాలిగా కనిపిస్తూనే ఆమె తీవ్రమైన వేదనను అనుభవిస్తూ ఆమె వక్రభాష్యమునకు గురి అయిన పవిత్ర శాస్త్రం వలెను, దుర్వ్యయం చేయబడిన సంపద వలను, భగ్నమైన విశ్వాసం వలను, కుప్పకూలిన ఆశ వలను, అవరోధించబడిన ఆదర్శముల వలను, భ్రష్టమైన బుద్ధి వలను, కలంకితమైన యశస్సు వలను గోచరిస్తున్నది. రాముడు ప్రేమిస్తున్నది ఈమెనే. ఈమె కోసమే ఆయన బాధపడుతూ ఒక్కొక్కప్పుడు దైన్యమును, ఒక్కొక్కప్పుడు కారుణ్యమును, ఒక్కొక్కప్పుడు దుఃఖమును పొందుతున్నాడు. ఎవరిని సంరక్షించడంలో తాను విఫలమైనాడో ఆ ప్రియతమురాలి కోసం దైన్యం, పూర్తిగా తన మీదనే ఆధారపడిన అతివ కోసం కారుణ్యం, తన ప్రియతమ పత్నిని ఆకస్మికంగా పోగొట్టుకున్నందుకు దుఃఖం, సీత యొక్క రూపలావణ్యం, సౌందర్యం రామునిలోని ఆ లక్షణములతో పోలి ఉన్నాయి. ఈమె కోసం లంకకు దూకి వచ్చి రాక్షసులనందరిని సంహరిస్తే అందుకు ఆమె నిస్సందేహంగా యోగ్యురాలే. నిజానికి సీతను త్రాసులో ఒక పక్కన ఉంచి త్రిలోకాధిపత్యమును రెండో పక్కన ఉంచితే ఆమె విలువలో ఆ రెండోది లవలేశమునకు తూగదు. రాముని గురించిన ఆలోచనలలో నిమగ్నురాలై ఉన్నందున ఆమె బాహ్యమైన బాధను గమనించలేకున్నదని నాకు తెలుసు అనుకున్నాడు హనుమంతుడు. సీతను, ఆమెకు కావలి కాస్తున్న ప్రమాదకరమైన రాక్షస స్త్రీలను గమనించడంలో హనుమంతునికి సహాయం చేయడానికి చంద్రుడు పైకి ఎక్కి వచ్చాడు. ఆ రాక్షస స్త్రీలలో కొందరు ఒకే కన్ను లేదా ఒకే చెవి కలిగి ఉన్నారు. ఒక ఆమెకు దేహమంతటా చెవులుండగా వేరొక ఆమెకు నుదుట మధ్యన ముక్కు ఉన్నది. కొందరికి బట్టతల, కొందరు మరుగుజ్జులు, ఇంకొందరు గూనివారు, కొందరి పెదవులు వారి చుబుకముల మేరకు వేలాడుతూ ఉన్నాయి. కొందరి శిరస్సులు పంది, జింక, ఒంటె, పులి, గుర్రం శిరస్సులను పోలి ఉన్నాయి. కొందరు ఒక చెయ్యి లేదా ఒక పాదంను కలిగి ఉన్నారు. కొందరు రాక్షస స్త్రీల శిరస్సులు కబంధుని వలె వారి దేహంలోకి చొరబడి ఉన్నాయి. వారిలో అత్యధికులు తమ దేహములకు రక్త మాంసములను అలదుకొని ఉన్నారు. సీతను కనుగొన్నందుకు హనుమంతుడు ఆనందాశ్రవులను రాల్చాడు. అశోక వృక్షంపై దాగి ఉండి ఆమెను గమనిస్తూ ఉండగా రాత్రి గడిచిపోయింది. వాద్యధనుల వెంట తన వైభవములను కీర్తిస్తున్న 100 మాగధుల గానాలాపనతో సూర్యోదయమునకు పూర్వమే రావణుడు మేల్కొన్నాడు. నిరోధించలేనంతగా సీత పట్ల ఆకర్షితుడై ఉన్నందున రావణుడు మేల్కొంటూనే సీత గురించి ఆలోచించసాగాడు. విదేహ రాజపుత్రిక పట్ల తన కామమును అణచుకోలేని రావణుడు 100 మంది రమణీమణులు, స్వర్ణదీపికలను, చామరములను, మెత్తని దిండ్లను, జల కలశములను తదితర రాజ చిహ్నములను ధరించి వెంటరాగా అశోక వనమునకు బయలుదేరాడు. ఇంకా మొదటి రాత్రి నాటి మద్యం ప్రభావంలోనే ఉన్న రావణుడు ఊగిసలాడుతూ నడవగా మేఘం వెనుక తలుకులీనే మెరుపు తీగల వలె సుందరాంగులు అతడిని అనుసరించారు. రావణుడు సమీపించడం చూసిన హనుమంతుడు గుబురు ఆకుల గల కొమ్మల సముదాయం వెనుక నక్కి కూర్చున్నాడు.
రావణుని రాకను గమనించిన సీత వీలైనంత మేరకు తన దేహమును ఆచ్ఛాదనం చేసుకున్నది. అంతటి తీవ్రంగా వణికిపోతూ ఆమె కూర్చొని విలపించింది. కటిక నేలపై కూర్చున్న సీత కల్లోలిత సాగరంలో ఊగిసలాడుతున్న బలహీనమైన నావవలే ముందుకు వెనుకకు ఊగినది. అట్టి దీన స్థితిలో సీత మసకబారిన జ్ఞానం వలను, కూలిన ఆశ వలను, ధిక్కరించబడిన ఆజ్ఞ వలను, లేదా నాశనం చేయబడిన పవిత్ర మండపం వలను గోచరించింది. ఆమె గ్రహణం పట్టిన పూర్ణచంద్రునిలా, పరాజయం పాలైన సైన్యంలా, లేదా వర్షాభావం వలన శోషించిన ప్రవాహంలా ఉంది. ఆమె పద్మములు పెకలించి వేయబడిన కొలను వలె, ఆరిపోయిన అగ్ని వలె, భీతితో ఎగిరిపోతున్న పక్షుల వలె కనిపించింది. శ్రీమాత్రే నమః.